హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! లైవ్‌లో న్యూ అప్డేట్ వచ్చుండొచ్చు అని పెట్టాను. అదేంటంటే వచ్చుండొచ్చు అనే మాట ఎందుకొచ్చింది అంటే ఇక్కడ, ఇది యాక్చువల్‌గా ఒక 1 వీక్ టు 2 వీక్స్ నుంచి అడుగుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుతున్నారు ఎక్కువ మంది. ఏంటంటే వాళ్ళు అడిగే క్వెషన్ లైవ్స్ చేసేవాళ్ళనమాట వీళ్ళందరూ. ఫేస్ లైవ్స్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారైతే, కొంతమంది లైక్ ఆబ్జెక్ట్స్‌ని చూపిస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఐ మీన్ బిజినెస్ చేసేవాళ్ళు శారీసో, జ్యువెలరీ అట్లా. వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళైతే ఉన్నారనమాట. అయితే వీళ్ళు కామన్‌గా చెప్పింది ఏంటి అంటే, మేము రోజు లైవ్స్ చేస్తున్నాము. రోజుకి 3, 4 చేసేవాళ్ళు కూడా ఉన్నారంట. ఎన్ని చేసినా గానీ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, రోజు లైవ్‌లు పెడుతున్నారు. వ్యూస్ వస్తున్నాయి. అంత బానే ఉంది. వాచ్ అవర్స్ వస్తున్నాయి. అండ్ ఇంకోటి వాయిస్ వినిపిస్తుంది. అంత బానే ఉంది. ఈ 2 వీక్స్ నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఫస్ట్ లైవ్‌కి మాత్రమే వాయిస్ వస్తుంది. తర్వాత నుంచి వాయిస్ రావట్లేదంట. ఇది నేను అనుకుంటున్నాను ఇది. ఇది ఎందుకు వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే, ఎక్కువ మంది అడుగుతున్నారు. మేబీ ఇదేమన్నా కొత్త అప్డేట్ అయ్యుండొచ్చు అనుకుంటున్నాను. ఏంటి అంటే అది, ఇప్పుడు అందరూ లైవ్‌లు చేసేసి వాచ్ అవర్స్ తెచ్చేసుకుంటున్నారు గదా! సో, మేబీ వాడు దానివల్ల ఏమన్నా ఈ కొత్త అప్డేట్ ఏమన్నా తీసుకొచ్చాడేమో, రోజుకి ఒకటే లైవ్ చేసేలాగా అనేసి నాకైతే అనిపిచ్చింది. అంటే ఇంక తర్వాత ఎన్ని లైవ్స్ చేసినా వినిపించకపోతే అది మ్యూట్ లైవ్ అవుతుంది గదా! మ్యూట్ లైవ్ అయితే అది మానిటైజేషన్‌కి పనికిరాదు. సో, మేబీ అట్లా ఏమైనా తీసుకొచ్చాడేమో అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ అలా వచ్చింది అంటే వాచ్ అవర్స్ కోసం తిప్పలే లైవ్స్ చేసేవాళ్ళు. కానీ నేను చాలా సార్లు చెప్పాను. లైవ్స్ వల్ల రీచ్ తగ్గిపోతది. ఛానల్ రీచ్ బాగా పడిపోతుంది. ఒక ఆవిడొచ్చి చెప్తున్నారు మొన్న. ఆవిడసలు మామూలుగా లైవ్స్ పెట్టరంట. షార్ట్స్, లాంగ్ వీడియోస్ పెడతారు అంతే. లైవ్ పెట్టారంటే నెక్స్ట్ నుంచి వ్యూస్ రావట్ల. మీరు చెప్తుంటే విన్నాను గానీ మరీ ఇంత దారుణంగా ఉంటదని అనుకోలేదు అనేసి అంటున్నారు ఆవిడ. అట్లా మనకి ఎప్పుడైనా సరే రోజు లైవ్స్ పెడితే మీకు ఎప్పటికీ గ్రోత్ ఉండదు. ఎప్పుడైనా మనం వీడియోస్ పైన కాన్సంట్రేట్ చేయాలి. వీడియోస్ పైన ఎందుకు కాన్సంట్రేట్ చేయాలంటే, ఈరోజు మనం ఒక 20 నిమిషాలో, పావుగంటో లేదంటే ఒక 2 గంటలో లేదా ఒక 5 గంటలో ఒక వీడియో కోసం టైం స్పెండ్ చేసి, వీడియో చేసి అప్‌లోడ్ చేశామనుకోండి, ఆ వీడియో ద్వారా మీకు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత కూడా రెవెన్యూ రావాలి. అలా ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడైనా యూట్యూబ్‌లో వీడియో అంటే. ఆ లైవ్ ఏముంది అప్పటికప్పుడే గదా! అలా ఆ ఇన్‌స్టంట్ మనీ ఏదైతే ఉంటదో మీకు అప్పటికప్పుడే. తర్వాత గ్రోత్ ఉండదు. ఈ మాట నేను చాలా సార్లు చెప్పాను. సో, మేబీ వాడు ఏమన్నా కొత్త అప్డేట్ ఏమన్నా తీసుకొచ్చాడేమో అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కంటెంట్ క్రియేట్ అవ్వట్లేదు ఇక్కడ. కంటెంట్ ఏం లేకుండా ఊరికే జస్ట్ ఫేస్ లైవ్స్ చేసేసి వాచ్ అవర్స్ తెచ్చేసుకుంటున్నారు ఎక్కువ మంది. మేబీ ఇదేమన్నా కొత్త అప్డేట్ ఏమో అనేది నా డౌట్ మాత్రమే. ఇది మాత్రం కన్ఫర్మ్ అని నేను చెప్పట్ల. ఒకవేళ ఇది రాంగ్ అనుకోండి, నేను మళ్ళీ వీడియో కూడా చేసి పెడతాను. వీడియో చేసి పెడతాను. లేదా అదే వీడియో గాని షార్ట్‌లో గాని అయినా కంపల్సరీ చేసి పెడతాను. ఒకవేళ రాంగ్ అయితే గనక. ఎందుకంటే ఒకవేళ యూట్యూబ్ సైడ్ ఇష్యూ అయితే ఈ పాటికి రిజాల్వ్ అయిపోవాలి. బట్ ఇన్నాళ్ళ నుంచి వరుసగా అందరికీ రాలేదు ఇది మళ్ళీ. స్లోగా వస్తుంది. అందరికీ అయితే రాలేదింకా. చూడాలి ఏమవుతదనేది చూడాలింకా. సో, ఇది కొన్ని ఛానెల్స్‌కి మాత్రం ఇది వచ్చేసింది ఆల్రెడీ. ఓన్లీ రోజులో ఒక లైవే. ఒక లైవ్‌కి వాయిస్ ఓవర్ వస్తుంది. వాయిస్ వినిపిస్తుంది. ఇక తర్వాత నుంచి లేదు. సో, మేబీ వాడు ఏమన్నా కొత్తగా తీసుకొచ్చాడా ఏంటా అనేది చూడాలి. సో, మీరు ఒకవేళ చేస్తున్నా కూడా ఇట్లా వాచ్ అవర్స్ కోసం ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నా కూడా కనిపిస్తూ చేయండి. లేదంటే ఆబ్జెక్ట్స్ ఉండి వాయిస్ ఓవర్‌తో చేయండి కంపల్సరీ. మూవ్‌మెంట్ ఉండాలి. లైవ్‌లో మూవ్‌మెంట్ అనేది ఉండేటట్లుగా చూడండి. అండ్ ఎక్కువ టైం చేయండి. ఫస్ట్ లైవే ఎక్కువ టైం చేస్తే సరిపోతుంది కదా! ఇంక మళ్ళీ నెక్స్ట్ డే చేసుకోవచ్చు ఇంకా. దీని గురించి ఏంటంటే చాలా కామెంట్స్ వచ్చినియి. చాలా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అడుగుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే వాయిస్ మెసేజ్ అన్నా పెట్టేస్తాను. బట్ ఇందులో అసలు కామెంట్స్ అయితే అసలు రిప్లై ఇచ్చి కూడా నేను బాధ్యతగా రిప్లై ఇచ్చి 1 మంత్ పైనే అయింది. అస్సలంటే అసలు టైం సెట్ అవ్వట్లేదు. అండ్ ఫుల్ తలనొప్పి వచ్చేస్తుంది నాకది. ఫోన్ అట్లా కాన్సంట్రేటెడ్‌గా చూస్తున్నా గూడా. అందుకే ఇక వదిలేసాను. ఏమైనా డౌట్ ఉన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ జేయొచ్చు. చూస్తే నాకు ఖాళీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.